గుడి నుండి ఇంటికి వచ్చాక ఈ 5 తప్పులు మాత్రం అస్సలు చేయకండి. దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. దేవాలయం అనేది ఒక పవిత్రతకు ప్రతిరూపం. మనం గుడికి వెళ్ళినప్పుడు అలాగే ఇంటికి వచ్చేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడే మీకు దేవుని అనుగ్రహం లభిస్తుంది. మన హిందూ మతంలో భగవంతుని ఆరాధన అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అయితే దేవుణ్ణి పూజించడంలో పొరపాటున కూడా తప్పులు చేయకూడదని పండితులు చెప్తున్నారు. తరువాత గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు కూడా కొన్ని పొరపాట్లు చేయకూడదని జ్యోతిష్యులు చెప్తున్నారు. మరి అవి ఏమిటో ఈ వీడియోలో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియోలో అందించిన సమాచారం అనేక ప్రామాణిక గ్రంథాలు, పుస్తకాలు మరియు ఇతరుల వనరుల నుండి సేకరించబడింది. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి చెప్పబడినది కాదు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీకు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవాలయానికి వెళ్ళాలంటే ఉదయం 10 గంటల లోపే వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిది. అలాగే సాయంత్రం 5 గంటల నుండి 9 గంటల లోపు దర్శించుకోవచ్చు. ముఖ్యంగా 6 గంటల సమయంలో తదాస్తు దేవతలు తిరుగుతూ ఉంటారు. ఈ తదాస్తు దేవతలు ఎక్కువగా దేవాలయాల్లో సంచరిస్తూ ఉంటారు. ఈ తదాస్తు దేవతలు తదాస్తు అనగానే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. గుడికి వెళ్ళేటప్పుడు ఎర్రటి వస్త్రాలు ధరించి దేవాలయానికి వెళ్తే చాలా మంచిది. దేవాలయానికి వెళ్ళగానే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి. అంతేగాని ధ్వజస్తంభాన్ని మాత్రం పొరపాటున కూడా మీ చేతులతో ముట్టుకోకూడదు. అలాగే ధ్వజస్తంభం నీడ కూడా మన మీద పడకుండా జాగ్రత్త పడాలి. తర్వాత గుడి లోపలికి వెళ్ళి గర్భగుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని తాకుతూ నమస్కారం చేసుకోవాలి. తర్వాత గుడిలో ఉన్న దేవునికి నమస్కారం చేసి గుడిలో ఉన్న గంటను 3 సార్లు కొట్టాలి. 1 లేదా 2 సార్లు అస్సలు కొట్టకూడదు. అదేమిటంటే పురాణాల ప్రకారం ఆలయంలో దేవుడి ముందు ఒక్కసారి గంటను మ్రోగించడం వల్ల అది మరణానికి సంకేతమని పురాణాలు చెప్తున్నాయి. కుటుంబ సుఖశాంతుల కోసం మనం గుడికి వెళ్తాము కావున ఎవరు కూడా ఆ దేవుడి ముందు ఒక్కసారి గంటను మ్రోగించకూడదు. దేవాలయంలో దేవుడి ముందు 2 సార్లు గంటను మోగించి వదిలేస్తే అది రోగాలతో పీడింపబడతామని సూచించినట్లు అర్థం. కావున 2 సార్లు ఎవ్వరూ గంటను మ్రోగించకూడదు. దేవుడి ముందు 3 సార్లు గంటను మ్రోగించడం వల్ల శరీరమునకు, మనసుకు సుఖశాంతులు కలుగుతాయి. ఈ విధానాన్ని దేవాలయం ఘంటానాద లక్షణంగా శాస్త్రం చెప్పబడుతుంది. కావున దేవుడి ముందు మనసు లగ్నం చేయడానికి పండ్లు, ప్రసాదాలు సమర్పించినప్పుడు 3 సార్లు గంటను మ్రోగించడం చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు. గుడిలో దర్శనం అయ్యాక ఖచ్చితంగా తీర్థం తీసుకోవాలి. తీసుకోవడానికి చేతిని గోకర్ణ భంగిమలో ఉంచి తీసుకోవాలి. తీర్థం తీసుకున్నాక చేతిని తలపై అస్సలు రాయకూడదు. ఏ తీర్థం తీసుకున్నా కానీ చేతిని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం గంగా జలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తల వెనుక రాసుకోవాలని ఉంది. తీర్థం సేవించిన తర్వాత శటకోపం తప్పనిసరిగా తీసుకోవాలి. చాలామంది దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక వచ్చిన పని అయిపోయిందని చకచక వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశంలో చూసుకొని కూర్చుంటారు. కొంతమంది అస్సలు శటకోపం పెట్టించుకోరు. శటకోపం అంటే అత్యంత రహస్యమని, అది పెట్టే పూజారికి కూడా వినిపించనంతగా కోరికను తలుచుకొని శటకోపం పెట్టించుకోవాలి. అంతేకాకుండా శటకోపంపై విష్ణు పాదాలు కూడా ఉంటాయి. కాబట్టి పూజారి మన తలపై శటకోపం పెట్టగానే మన మనసులో కోరికను కోరుకోవాలి. అది చాలామందికి తెలియదు. అలా కోరుకోవడం వల్ల మన కోరికలన్నీ దేవుడి పాదాలకు చేరుతాయి. అలాగే శివాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ విభూదిని తప్పనిసరిగా పెట్టుకోవాలి. అప్పుడే మనకు శివానుగ్రహం కలుగుతుంది. అయితే మనలో చాలామంది గుడి నుండి ఇంటికి వచ్చేటప్పుడు గుడిలో ఉన్న కుంకుమను ఇంటికి తెచ్చుకుంటారు. కానీ అలా ఎప్పుడు చేయకూడదని పండితులు చెప్తున్నారు. ఎందుకంటే కుంకుమకు గుడిలో ఉన్నప్పుడే దైవశక్తి ఉంటుంది. కాబట్టి గుడిలోనే పెట్టుకొని నమస్కారం చేసుకోవాలి. అంతేగాని పవిత్రమైన కుంకుమను మన ఇంటికి తెచ్చుకొని అపవిత్రం చేయకూడదు. అలాగే గుడి నుండి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు. ఎందుకంటే గుడిలో ఉన్న దైవశక్తి మొత్తం మన శరీరానికి అంటుకొని ఉంటుంది. కాబట్టి ఇంటికి రాగానే ఒక్కసారి మీ ఇల్లంతా తిరిగి ఆ తర్వాత కాళ్ళు కడుక్కోవాలి. అలా చేస్తే గుడిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం మీ ఇంట్లోకి వ్యాపిస్తుంది. చాలామంది గుడిలో ఉన్న దేవతలను
విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు. ఎందుకంటే విగ్రహాలను వేద మంత్రాలతో ప్రతిష్ఠించిన దేవుని విగ్రహాలను ముట్టుకుంటే దేవుని విగ్రహాలు అపవిత్రం అవ్వవచ్చు. ముఖ్యంగా ఆడవాళ్ళు ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అస్సలు ముట్టుకోకూడదు. అలాగే గుడిలో కొట్టిన కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక కొబ్బరి చిప్పను నిండుగా పంచదార వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి జీవితంలో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి. అలాగే తీరని సమస్యలతో మీరు బాధపడుతుంటే గనక మంగళవారం రోజు గుడికి వెళ్ళి ఆంజనేయ స్వామికి తమలపాకుల మాల సమర్పించండి. ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. దేవుని దర్శనం అయ్యాక గుడిలో ఒక 5 నిమిషాలు తప్పనిసరిగా కూర్చొని రావాలి. గుడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయకూడదు. స్నానం చేయడం వల్ల గుడికి వెళ్ళిన పుణ్య ఫలితం లభించదట. గుడిలో ఇచ్చిన ప్రసాదాన్ని గుడిలోనే తినాలి. అలా తింటేనే మీపై దేవుడి ఆశీర్వాదం ఉంటుంది. అంతేకాని ఆ ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు. అలాగే శివాలయానికి వెళ్ళిన వారు మాత్రం ప్రదక్షిణలు అస్సలు చేయకూడదు. ఎందుకంటే శివునిపై నుండి గంగ ప్రవహిస్తుంది. ఆ గంగను దాటకూడదు. కాబట్టి శివాలయంలో మాత్రం ప్రదక్షిణలు నిషిద్ధం. అలాగే మనలో చాలామంది లింగాభిషేకానికి పాలను ప్యాకెట్లలోనే ఉంచి లింగం మీద అభిషేకం చేస్తారు. అలా అస్సలు పోయకూడదు. ఒక మట్టి పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ పాలను పోసి అభిషేకం చేస్తే చాలా మంచిది. అలాగే శివలింగ అభిషేకం తర్వాత ఒక పుష్పాన్ని లేదా బిల్వదళాన్ని తప్పనిసరిగా లింగంపై పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ కుంకుమ పసుపు వేయకూడదు. గుడికి వెళ్ళేటప్పుడు ఒంటి చేత్తో అస్సలు వెళ్ళకూడదు. కొబ్బరికాయనో పూలో పండ్లో తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. సోమవారం సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేస్తే మీ డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి శివుని ఆశీస్సుల వల్ల అష్టైశ్వర్యాలు లభించి ఖచ్చితంగా మీరు కుబేరులు అవుతారు అని శివపురాణంలో వివరించారు. దేవాలయ దర్శనం ఎంతో పవిత్రమైనది. గుడికి వెళ్ళినప్పుడు భక్తిపరమైన ఆచారాలు పాటించడం ఎంత ముఖ్యమో గుడి నుండి ఇంటికి వచ్చాక కూడా కొన్ని నియమాలు పాటించడం అంతే అవసరం. ఈ నియమాలు పాటించడం వల్ల భగవంతుని అనుగ్రహం మనపై లభిస్తుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.